హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ హైకోర్టు నుంచి రిలీజ్ అయినటువంటి ఉద్యోగాలకి సంబంధించి చదవాల్సినటువంటి సిలబస్ ఏంటి, అలాగే క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్తో పాటు మిగిలినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కనుక షేర్ చేసినట్లయితే చాలామందికి యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు అడ్డా 247 వారు మన తెలుగు అభ్యర్థుల కోసం అన్ని పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి క్లాసెస్తో పాటు టెస్ట్ సిరీస్లను కూడా కండక్ట్ చేస్తున్నారు. అడ్డా 247 తెలుగుకి సంబంధించినటువంటి టీంని కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. మనకి అడ్డా 247కి సంబంధించి ఒక యాప్ ఉంది ఫ్రెండ్స్. ఆ యాప్ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇందులో మనకి డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించినటువంటి డైలీ క్విజెస్ కూడా ఉంటాయి. వీటన్నిటిని మీరు ఫ్రీగా అటెంప్ట్ చేయొచ్చు. అలాగే వీటితో పాటు స్టడీ మెటీరియల్స్ ఉంటాయి, ఇంకా మిగిలినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ అవైలబిలిటీలోకి రావడం జరుగుతుంది. అయితే మనకి రీసెంట్గా ఇప్పుడు రిలీజ్ అయినటువంటి తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అడ్మిషన్స్ అనేవి రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి. అడ్మిషన్ లింక్ను కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను. సో అందులో జాయిన్ అయినటువంటి వారికి ఈ నెల మార్చి 25వ తేదీ నుంచి ఈ పర్టికులర్ ఇంటరాక్టివ్ క్లాసెస్ అనేవి మనకి లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్ స్టార్ట్ కావడం జరుగుతుంది. మీరు 8001 అనేటువంటి ఈ యొక్క కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు 17% డిస్కౌంట్ వస్తుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్ ద్వారా మీరైతే జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ హైకోర్టు నుంచి రిలీజ్ అయినటువంటి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, అలాగే జూనియర్ అసిస్టెంట్, వీటితో పాటు ఇతర పోస్టులకి సంబంధించి మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న అప్లై చేయొచ్చు, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న అప్లై చేయొచ్చు, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో కొన్ని పోస్టులకి డిగ్రీ అడిగారు, మరికొన్ని పోస్టులకి ఇంటర్మీడియట్ అడిగారు, మరికొన్ని పోస్టులకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అనేది అడగడం జరిగింది. మీరు నోటిఫికేషన్ చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో ఇక్కడ మీకు మినిమం 18 నుంచి మ్యాక్సిమం 34 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years రిలాక్సేషన్ ఇచ్చారు. వారికి 39 years ఏజ్ ఉన్నా కూడా దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ టైప్ రైటింగ్కి సంబంధించి కొన్ని పోస్టులకి అడిగారు, అది హయ్యర్ గ్రేడ్ అడిగారు. సో హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ లేని పక్షంలో లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని కూడా కన్సిడర్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి ఆ పోస్టులకి సంబంధించినటువంటి టైప్ రైటింగ్కి సంబంధించిన డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి నోటిఫికేషన్ చూస్తే తెలుస్తుంది. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. అయితే ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఓన్లీ 2 టాపిక్స్ నుంచే మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకటి జనరల్ నాలెడ్జ్ నుంచి, మరొకటి జనరల్ ఇంగ్లీష్ నుంచి అడగడం జరుగుతుంది. సో రిటన్ ఎగ్జామినేషన్లో మనకి ఓన్లీ ఈ 2 టాపిక్స్ నుంచే మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. కొన్ని పోస్టులకి 40 క్వశ్చన్స్ చొప్పున అడుగుతారు. జనరల్ నాలెడ్జ్ 40, జనరల్ ఇంగ్లీష్ నుంచి 40 అడుగుతారు. కొన్ని పోస్టులకి 20 లేదా 30 చొప్పున ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో మనకి రిటన్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన తర్వాత దీనికి సంబంధించి వైవా వాస్ కూడా మనకి ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. కొన్ని పోస్టులకి టైపింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ కూడా ఆ పోస్టులను అనుసరించి కండక్ట్ చేస్తున్నారు. సో ఆ పోస్టులు ఏంటనేది మీకు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ చూస్తే తెలుస్తుంది. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి అయితే మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. ఎటువంటి టైపింగ్ సర్టిఫికేట్లు అయితే అవసరం లేదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఉండాల్సినటువంటి సిలబస్, జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి సిలబస్ ఏంటనేది నేను మీకు చెప్తాను అండ్ బుక్స్ కూడా చెప్తాను, చూడండి. అయితే ఈ పోస్టులకి సంబంధించి కండక్ట్ చేసేటువంటి ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రిటన్ ఎగ్జామినేషన్ అనేది మనకి ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లోనే ఉంటుందని మెన్షన్ చేశారు. సో మీరు తెలుగులో కూడా ఎగ్జామినేషన్ అయితే రాయొచ్చు. అది తెలుగులో ఉండేది ఓన్లీ జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మాత్రమే. జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన క్వశ్చన్స్ ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటాయి. ఇంకే ఎనీ అదర్ లాంగ్వేజెస్లో మనకైతే ఎవరు. ఇక్కడ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి సిలబస్ ఒకసారి చూసుకున్నట్లయితే తెలంగాణకి సంబంధించినటువంటి లిటరేచర్, ఆర్ట్స్, హెరిటేజ్, కల్చర్, సొసైటీకి సంబంధించినటువంటి టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే మనల్ని అడగడం జరుగుతుంది. అలాగే తెలంగాణకి సంబంధించినటువంటి ఎకానమీ, తెలంగాణ జాగ్రఫీ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇంకా తెలంగాణకి సంబంధించినటువంటి తెలంగాణ మూమెంట్, ఇంకా హిస్టరీ ఆఫ్ తెలంగాణ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో మనకి తెలంగాణ నుంచి వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్స్ ఇవి. సో తెలంగాణ లిటరేచర్, ఆర్ట్స్, హెరిటేజ్కి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి వస్తాయి.
తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ ఎకానమీ అండ్ తెలంగాణ జాగ్రఫీ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో తెలంగాణ ఎకానమీలో చూసుకున్నట్లయితే మనకి ఫ్యూ డేస్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. సో ఆ బడ్జెట్ మీరు బాగా చదవాల్సి ఉంటుంది. బడ్జెట్ నుంచి కూడా ఏ శాఖకి ఎన్ని వేల కోట్లు, ఎన్ని వందల కోట్లు కేటాయించారనేటువంటి క్వశ్చన్స్ కూడా మనకి ఈ యొక్క తెలంగాణ ఎకానమీ నుంచి అడిగే అవకాశం అయితే ఉంది. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ గురించి, అలాగే ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మనకు వస్తాయి. ఇంకా ఇండియన్ హిస్టరీకి సంబంధించి మోడర్న్ ఇండియా హిస్టరీ కావచ్చు, అలాగే మిడీవల్ ఇండియా హిస్టరీ కావచ్చు, ఇంకా ఇండియన్ నేషనల్ మూమెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మనకి ఇండియన్ హిస్టరీ నుంచి అడగడం జరుగుతుంది. ఇంకా సైన్స్లో ఉండేటువంటి టాపిక్స్ ఏవైతే మనకు ఉంటాయో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. రీసెంట్గా జరిగినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇన్వెన్షన్స్ కావచ్చు, రాకెట్ లాంచెస్ కావచ్చు, ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కొత్త కొత్త ఇన్వెన్షన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇంకా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్కి సంబంధించి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ నుంచి కూడా మనకి తెలంగాణకి సంబంధించినటువంటి ప్రీవియస్ పాలసీస్ కావచ్చు, రీసెంట్గా తీసుకొచ్చినటువంటి పాలసీస్ కావచ్చు, వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇంకా ఖచ్చితంగా మనకి కరెంట్ అఫైర్స్కి సంబంధించి రీజనల్ అంటే మనకి స్టేట్ వైడ్గా ఉండేటువంటి స్కీమ్స్ కావచ్చు, మన స్టేట్ కావచ్చు, ఇంకా అదర్ స్టేట్స్కి సంబంధించిన స్కీమ్స్ కావచ్చు, వాటికి సంబంధించి అడుగుతారు. ఇంకా నేషనల్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పర్టికులర్ కరెంట్ అఫైర్స్ వస్తాయి. ఇంకా ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కూడా మనల్ని అడగడం జరుగుతుంది. ఇంకా రీసెంట్గా జరిగినటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ కావచ్చు, మీటింగ్స్ కావచ్చు, సమ్మిట్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే మనకి యొక్క జనరల్ స్టడీస్ నుంచి అడగడం జరుగుతుంది. సో జనరల్ స్టడీస్ పేపర్ మాత్రమే మనకి ఐదర్ ఇంగ్లీష్లో కానీ లేదా తెలుగులో కానీ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ లాంగ్వేజ్లో అయినా కూడా రాసుకోవచ్చు. ఇంకా ఇంగ్లీష్కి సంబంధించి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎర్రర్ కరెక్షన్స్ ఉంటాయి, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ఉంటుంది, సినానిమ్స్, యాంటానిమ్స్, అలాగే ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్స్ సబ్స్టిట్యూషన్స్, అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే క్లోజ్ టెస్ట్ ఉంటుంది, ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ ఉంటుంది, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ఉంటుంది, స్పెల్లింగ్ టెస్ట్లు ఉంటాయి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటుంది, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటుంది. ఇలాగ మనకి ఈ పర్టికులర్ ఇంగ్లీష్లో ఉండేటువంటి గ్రామర్కి సంబంధించినటువంటి రూల్స్ నుంచి మనకి ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో అవన్నీ కూడా మీరు చదవాల్సి ఉంటుంది, ఏది వదలకుండా. ఇంకా పాసేజ్ ఇచ్చేసి ఆ పాసేజ్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. క్లోజ్ టెస్ట్ అంటే మనకి ఒక పాసేజ్ లాగా ఉంటుంది, మధ్యలో బ్లాంక్స్ ఉంటాయి. సో వాటిని మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది అనమాట, దానికి సిమిలర్గా ఉండేటువంటి వర్డ్స్ని. సో ఈ విధంగా క్లోజ్ టెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ ఇంగ్లీష్కి సంబంధించి మీరు ఈ యొక్క గ్రామర్కి సంబంధించినటువంటి ఈ యొక్క రూల్స్ ప్రిపేర్ అవ్వాలి అన్నా లేదా చదువుకోవాలన్నా మీకు బెస్ట్ బుక్ వచ్చేసి ప్లింత్ టు పారామౌంట్ బై నీతు సింగ్ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది. ప్లింత్ టు పారామౌంట్ బై నీతు సింగ్ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది. సో ఆ బుక్ని మీరు కొనుక్కున్నట్లయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. హైకోర్టు జాబ్స్కే కాదు, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ లాంటి పోస్టులకి కూడా ఆ బుక్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చాలా మంచి స్టాండర్డ్ ఆథర్ బుక్ అది. సో ప్లింత్ టు పారామౌంట్ బై నీతు సింగ్ అనేటువంటి ఆ బుక్ని మీరు ఖచ్చితంగా కొనుక్కొని చదవండి. మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా ఆ బుక్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది. ఇంకా ఇక్కడ జనరల్ స్టడీస్కి సంబంధించిన ఇంపార్టెంట్ బుక్స్ ఒకసారి చూసుకున్నట్లయితే తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి బుక్స్ మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. సో తెలుగు అకాడమీకి సంబంధించి మనకి మ్యాక్సిమం అన్ని టాపిక్స్కి సంబంధించి తెలుగు అకాడమీ బుక్స్ అయితే మనకి దొరుకుతాయి. సింగిల్ బుక్ అయితే ఉండదు ఫ్రెండ్స్. చాలామంది అడుగుతారు అన్ని టాపిక్స్ కలిపి ఒక సింగిల్ బుక్ ఉంటే చెప్పండి చదివేస్తామని చెప్పేసి అంటారు. సింగిల్ బుక్ చదివితే మీకు జాబ్స్ అయితే రావు. మనకి ఇక్కడ చాలా టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్కి సంబంధించినటువంటి డిఫరెంట్ స్టాండర్డ్ ఆథర్స్కి సంబంధించినటువంటి బుక్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాలి. తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్స్ ప్రిపేర్ అవ్వండి ఫస్ట్. అలాగే మీరు ఇక్కడ సపరేట్ సబ్జెక్ట్ వైజ్ కూడా మీరు తీసుకోవాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ తెలంగాణ లిటరేచర్, అలాగే తెలంగాణ మూమెంట్కి సంబంధించి, తెలంగాణ హిస్టరీకి సంబంధించి, అలాగే తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ టాపిక్స్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వాలన్నా కూడా మీకు సపరేట్ బుక్స్ అయితే ఉంటాయి. ఈ బుక్ లిస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే తెలంగాణ చరిత్రకి సంబంధించి చూసుకున్నట్లయితే తెలుగు అకాడమీ కానీ లేదా అడపా సత్యనారాయణ గారి బుక్ అయితే ప్రిపేర్ అవ్వండి. తర్వాత తెలంగాణ ఉద్యమ చరిత్రకి సంబంధించి వి ప్రకాష్ గారి బుక్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఇంకా తెలంగాణ ఎకానమీకి సంబంధించి తెలుగు అకాడమీ కానీ లేదా చిరంజీవి సార్ బుక్ ఉంటుంది, అదైతే మీరు ప్రిపేర్ అవ్వచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ
ఏపీకి సంబంధించే కాదు, ఇంకా స్టాండర్డ్ బుక్స్ లైక్ మనకి ఇక్కడ ఇండియన్ పాలిటీకి సంబంధించి, అలాగే పాలిటీ ఆబ్జెక్ట్స్కి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, జాగ్రఫీకి సంబంధించి మనకి ఇక్కడ బుక్స్ అయితే ఉంటాయి. సో వాటికి సంబంధించిన ఆథర్స్ నేమ్స్ కూడా నేను మీకు ఇక్కడైతే మెన్షన్ చేశాను. బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఈ బుక్స్ అయితే మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. సో నేను మీకోసం ప్రిపేర్ చేసినటువంటి ఒక స్టాండర్డ్ బుక్ లిస్ట్ అనమాట. సో ఈ యొక్క బుక్ లిస్ట్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు చూసుకొని దీనికి సంబంధించి తెలంగాణ అలాగే మనకి అన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఉండేటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో సో వాటికి సంబంధించిన బుక్స్ అయితే కొనుక్కొని చదవండి. సింగిల్ బుక్ ద్వారా అయితే జాబ్ అయితే రాదు, అది గుర్తుపెట్టుకోండి. సో నెంబర్ ఆఫ్ బుక్స్ అయితే మీరు చదవాల్సి ఉంటుంది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి మీరు పే చేయాల్సినటువంటి ఫీ చూసుకున్నట్లయితే ఓసీ బీసీ కేటగిరీ వారికి 800 రూపీస్ ఫీ ఉంది. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 400 రూపీస్ ఫీ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే జాబ్ వచ్చి ఆ జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఎట్ ది టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆ పర్టికులర్ క్యాండిడేట్ 10,000 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ కింద మీరు పే చేయాలని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. అది మీరు ఏ పోస్ట్కి సెలెక్ట్ అయినా కూడా మీరు 10,000 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ కింద మీరు ఇక్కడ పే చేయాలి. ఎవ్రీ పర్సన్ అపాయింటెడ్ టు ది పోస్ట్ ఆఫ్ పర్టికులర్ పోస్ట్ for the due and faithful performance of duties attached thereto deposit an amount of 10,000 rupees for security deposit at the time of appointment అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీకు స్టెనోగ్రఫీ జాబ్ వచ్చినా, జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చినా లేదా ఇతర పోస్టుల్లో ఏ పోస్ట్ మీకు జాబ్ వచ్చినా కూడా మీరు జాబ్లో అపాయింట్ అయ్యేటప్పుడు 10,000 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ కింద పే చేయాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే లోకల్ అండ్ నాన్ లోకల్కి సంబంధించి ఓకే. సో నేను ఒక డిస్ట్రిక్ట్కి సంబంధించిన క్యాండిడేట్ని నేను వేరే డిస్ట్రిక్ట్కి సంబంధించిన పోస్టులకి అప్లై చేయొచ్చా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. దీనికి సంబంధించి మనకి నోటిఫికేషన్లోనే రిజర్వేషన్ అనేటువంటి పాయింట్లో సెకండ్ పాయింట్లో మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అదే జిల్లాకి సంబంధించినటువంటి వారికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 వేకెన్సీస్ ఒక జిల్లాకి సంబంధించి ఉన్నాయి అనుకుంటే అందులో 95% ఆఫ్ వేకెన్సీస్ అంటే 100లో 95 పోస్టులు ఆ పర్టికులర్ జిల్లా వారికి కేటాయించడం జరుగుతుంది. మిగిలినటువంటి 5 పోస్టులు వచ్చేసి అంటే మిగిలినటువంటి 5% ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి నాన్ లోకల్ కింద అంటే ఒక డిస్ట్రిక్ట్ వారు ఇంకొక డిస్ట్రిక్ట్కి అప్లై చేసుకోవడానికి వారికి ఆ 5% ఆఫ్ వేకెన్సీస్ని కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు, ఒకసారి చూడొచ్చు. The posts in the district judiciary are organized as district cadre posts. 95% ఆఫ్ పోస్ట్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఆఫ్ ది కన్సర్న్ డిస్ట్రిక్ట్ అండ్ 5% ఈజ్ ఓపెన్ టు ఆల్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ 5% వేకెన్సీస్కి సంబంధించి ఒక జిల్లా వారు ఇంకొక జిల్లాకి ఆ 5% ఆఫ్ వేకెన్సీస్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ జిల్లా వారే కాదు, ఈవెన్ తెలుగు భాష తెలిసినటువంటి నాన్ లోకల్ స్టేట్స్ వాళ్ళు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ వారికి తెలుగు భాష వచ్చు కాబట్టి వారు ఈ 5% ఓపెన్ పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికి మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మీరు నాన్ లోకల్ కింద ఓపెన్ కేటగిరీ కింద ఉండేటువంటి పోస్టులకి మీరు పోటీ పడాల్సి ఉంటుంది. అయితే మీరు ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్కి సంబంధించి లోకల్ క్యాండిడేటా కాదా అనేది ఎలా తెలుస్తుంది అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే లోకల్ స్టేటస్కి సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ అయి ఉండి మీరు 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒక డిస్ట్రిక్ట్లో చదివి ఉన్నట్లయితే అప్పుడు మీరు ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి లోకల్ క్యాండిడేట్గా కన్సిడర్ చేయడం జరుగుతుందని ఇక్కడ పాయింట్ నెంబర్ 1లో మనకి మెన్షన్ చేశారు. ఒకవేళ మీరు 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్లో చదవకపోతే మీరు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు కనుక ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్లో మీరు కనుక చదివి ఉన్నట్లయితే దాన్ని కన్సిడర్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒక డిస్ట్రిక్ట్లో కనుక మీరు చదవకుండా ఉన్నట్లయితే మీరు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే ఎక్కువగా చదివారో ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ని ఆ పర్టికులర్ క్యాండిడేట్ని లోకల్ క్యాండిడేట్గా కన్సిడర్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. సో ఫర్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అపియర్డ్ ఫర్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ యాజ్ ప్రైవేట్ క్యాండిడేట్స్ ఆర్ స్టడీడ్ ఓపెన్ స్కూల్ మోడ్. సో ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ప్రైవేట్ స్కూల్లో చదివినటువంటి క్యాండిడేట్స్ కానీ లేదా ఓపెన్ స్కూల్ మోడ్లో చదివినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు తహసీల్దార్ నుంచి రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకొని ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు, సబ్మిట్ ది రెసిడెంట్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది కన్సర్న్ తహసీల్దార్ ఫర్ 4 years ప్రిసీడింగ్ ది ఇయర్స్ ఆఫ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి మనకి ఇక్కడ లోకల్ అండ్ నాన్ లోకల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా తెలుస్తుంది.
సో మీ డిస్ట్రిక్ట్‌లో ఉండేటువంటి 95% ఆఫ్ వేకెన్సీస్‌కి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అండ్ అదర్ డిస్ట్రిక్ట్స్‌కి సంబంధించి ఓపెన్‌లో ఉన్నటువంటి 5% ఆఫ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు నాన్ లోకల్ కింద అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ మనకి పార్ట్ ఏ, పార్ట్ బి అని చెప్పేసి 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ కింద వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. పార్ట్ బి కింద అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను. మీరు చూసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ పోస్టులకి సంబంధించి మనకి శాలరీస్ ఏ విధంగా ఉంటాయనేది చూసుకున్నట్లయితే మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి స్టార్టింగ్‌లోనే 30,000 శాలరీ అయితే ఉంటుంది. అలాగే స్టెనోగ్రాఫర్‌కి కూడా సేమ్ 30,000 శాలరీ ఉంటుంది. ఇంకా మిగిలినటువంటి పోస్టులకి కూడా మినిమం 20,000 నుంచి 25,000 వరకు మనకి శాలరీస్ అయితే ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ విధంగా నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాను. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.